లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసం చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరలచాటునున్నదనగా. ప్రియమైన వాళ్ళారా, దావీదు యొక్క హృదయము దేవునికి ఎంత సమీపమైన హృదయమో చూడగలుగుతున్నాం. అందుకే దేవుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. యేసు రక్తంతో విమోచింపబడిన మనము ఆయన హృదయానికి, ఆయన చిత్తానికి మన మనసు ఏమన్నా కలిసి ఉంటుందా అది చూసుకోవాలి మనం. ఇక్కడ ఏమంటున్నాడు, తన ప్రవక్తను పిలిపించమంటున్నాడు. రాజుగా ఉండి నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరందు వాసం చేయుచున్నాను అంటున్నాడు. నేను ఇంత మంచి స్థలంలో, దేవదారు అంటే అది ఎంతో శ్రేష్టమైన కలప, దాంతో కట్టబడిన నగరిలో నేనున్నాను. యెహోవా నిబంధన మందసం తెరల చాటునున్నది. దావీదు హృదయము ఎంత కలిసివేస్తుంది దేవుని మందసమును. ఆ తెరల చాటున దేవుడు ఏమో ఆయన ఆ తెరల చాటును ఉండాలనుకున్నాడు. ఆ తెరల చాటున ఇశ్రాయేలీయులు అరణ్యం అంతా నడిచినప్పటి నుంచి, వారు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఏం చెప్పినాడు, మోషేకు సెలవిస్తూ వచ్చినాడు, నిబంధన మందసం ఒకటి చేయండి, దానికి చేయవలసిన నమూనా, చేయవలసిన ప్రతి విధమైన పరిశుద్ధ కార్యములు చేపించినాడు. ఆ తెరల చాటున మందసము వాళ్ళు తీసుకొని పోతా ఉన్నారు. ఇశ్రాయేలు ఎడిపోతాడు, మందసం పోతా ఉంది. అలాంటి సమయంలో ఈ మందసంను గురించి ఆలోచన వచ్చింది దావీదుకు. ఈ మందసం ఇట్లా తెరల చాటు ఉండడం ఏంది, నాకు రాజ్యం ఉంది, అంతఃపురం ఉంది, నేను అన్ని విలాసాలు అనుభవిస్తున్నా, కానీ దేవుని మందసము తెరల చాటు ఉన్నదని ఆయనకు ఒక ఆలోచన వచ్చి, దేవునికి నిబంధన మందసమును ఉండనట్లుగా ఒక నివాస స్థలము, దేవుని కొరకు ఒక మందిరమును కట్టాలి అనే ఆలోచన దావీదు హృదయంలో కలిగింది. ఇది గొప్ప ఆలోచన. ఇటు ఆలోచనను ఆయన దేవుని ఎదుట, ప్రవక్త ఎదుట, ఆ నాతాను ప్రవక్త ఎదుట పెట్టినప్పుడు దేవుడు తాను వేరే తీర్చి చెప్పినాడు. అయితే ఈ ఆలోచనను దావీదు ముందుకు తీసుకుపోవడానికి అన్ని విషయాలుగా కృషి చేసినాడు. సొలొమోను మందిరం కడతాడన్నప్పుడు దానికి కావలసిన సమస్త వస్తు సముదాయం అంతా సమకూర్చి పెట్టినాడు దావీదు. దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించినాడు చూడండి. కీర్తన 23వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో కృపాక్షేమములు మన జీవితంలో చూడాలంటే దేవుని మందిరమును ప్రేమించేది నేర్చుకోవాలి. దావీదులాగా దేవుని మందిరములో నివాసం చేసేది నేర్చుకోవాలి. దేవుని మందిరమును దాన్ని ఎంత ప్రేమించాలంటే మన ఇంటి కంటే ఎక్కువ, మన నివాసము ఉండే ఇల్లు కంటే ఎక్కువగా మందిరం పట్ల మన మక్కువ కనపరచాలి. దేవుడు దాన్ని చూసి సంతోషించేవాడు. జనులు దేవుని మందిరంకి వెళ్దామన్నప్పుడు దావీదు సంతోషిస్తూ వచ్చినాడు. ఈనాడు ఎంత భ్రష్టత్వం ఉంది. దేవుని మందిరంలో మనం ఉండలేము, మందిరానికి వెళ్ళేటోళ్ళని వెళ్ళనిస్తలేము, ఏలినోళ్ళను వేరు చేసి 2, 3 మందిరాలుగా విడగొడుతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క సంఘమును మనం కట్టేవారమై ఉండాలి. ఆత్మల మందిరం ఆనాడు దావీదు భౌతికమైన మందిరం కట్టినాడు, సొలొమోను భౌతికమైన మందిరం గురించి ప్రయాసపడ్డాడు. కానీ ఈనాడు నీకు నాకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే సజీవమైన రాళ్ళైన మందిరం గురించి కట్టాలి. దాని గురించి మనం పట్టింపు కలిగి ఉండాలి. ఈనాడు మనం మందిరాలు కడుతున్నామా అంటే లోకములో మనమే కొట్టుకొని పోతున్నాం. లోకంలో ఎటు గాలి వస్తే ఎటు కొట్టుకోపోతున్నాం. అట్లాంటప్పుడు రక్షింపబడని వారికి మనం ఏం సూచనగా ఉంటాం? రక్షింపబడిన మనము సాక్ష్యముగా, ఒక దిక్సూచిగా ఉండకపోతే రక్షింపబడిన వాళ్ళు ఎట్లా వస్తారు ప్రభు దగ్గరికి? మన జీవితాల్లో దావీదు లాంటి వైఖరి లేకపోతే ఈ ఉదయం మనం సరి చేసుకున్నాం. దావీదులాగా మారి దేవునికి ఇంపైన మందిరంగా మనము ఇదాం, అనేకులను సమకూరుదాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దావీదు అలాంటి మనస్సు, దావీదు లాంటి కార్యములు, దావీదు లాంటి ఇష్టం మాలో ఉండనట్లు కృపణీయమని, నీ ఆత్మచేత నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.